హాయ్ అండి. ఈరోజు టమోటా చింతపండు రసంకు కావాల్సిన రెసిపీ చూపిస్తున్న చూడండి. టమోటా, చింతపండు, పుదీనా ఆకులు నీట్గా తీసుకుని కడిగి పెట్టుకున్నాను. వెల్లుల్లి అండ్ పక్కన అది అల్లం కూడా తీసి పెట్టుకున్నాను చూడండి, 2 ముక్కలు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా 4 తీసుకున్నాను. కరివేపాకు చూడండి, కొత్తిమీర, అవన్నీ ఇప్పుడు చూడండి. మిరియాలు తీసుకున్నాను, రసం పౌడర్ కూడా అండి, వాటరు, ఇవన్నీ చూపిస్తున్నాను కదండి. చూడండి, ఇవన్నీ రెసిపీస్ చెప్పాను, చూపిస్తున్నాను, చూసుకోండి. డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. వేడివేడి అన్నంలోకి బాగుంటుంది రసం. ఇప్పుడు టమాటాలు మనం కట్ చేసుకోవాలి. వేరే బౌల్ తీసుకున్నాను. టమాటాలు ముందు ఉంటాయి కదా, ముందు బుడిమెలు తీసేసేసి అవి ఉంటాయి కదా, అవి తీసేసేసి కట్ చేసుకోవాలి. చూడండి, అవి తీసేసి టమాటాలు కట్ చేసేసుకొని టమాటాలు కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు టమాటాలు కట్ చేసి వేరే బౌల్ తీసుకున్నాం కదా, అందులో వేసుకోవాలి టమాటాలు అన్నీ. ఇప్పుడు చూడండి, వేడివేడి అన్నంలోకి రసం సూపర్గా ఉంటుంది. ఏదైనా అంతే ఫ్రై కూర ఉంటే కొంచెం నంచుకుంటే కూడా సూపర్గా ఉంటుంది చూడండి. టమాటాలు ఆల్రెడీ కట్ చేసి వేసేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తాను చూడండి. మా స్టైల్లో ఇలా చేస్తాము. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. ఇప్పుడు చింతపండు కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసాను, చింతపండు కూడా వేసాను. పూర్తి మన వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను. రసం పౌడర్ చెప్పాను కదా, నాకు ఎంత క్వాలిటీ కావాలో నేను ఆల్రెడీ బౌల్లోకి తీసుకున్నాను. మీకు చూపిస్తున్నాను రసం పౌడరు చూడండి. ఇప్పుడు రసం పౌడర్ కూడా వేసుకోవాలి అందులో చూడండి. ఈ మిరియాలు ఉన్నాయి, ఇప్పుడు దాంతో వేసుకొని దంచుకోవాలి. మనము పచ్చగా దంచి అదే బౌల్లో వేసుకోవాలి మళ్ళీ. అయ్యో, ఇప్పుడు వేస్తున్నాను చూడండి. రసం సూపర్గా ఉంటుందండి. ఈ స్టైల్లో చేసి ట్రై చేసి చూడండి. ఇప్పుడు అల్లం కూడా దంచుతాను చూడండి. పచ్చగా అల్లం కూడా దంచి అందులో వాటర్లో వేస్తాను చూడండి. పుదీనా పెట్టుకున్నాను కదా, పుదీనా కూడా వేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ అంటించుకోవాలి. ఇప్పుడు మనం రెసిపీస్ అన్నీ వేసుకున్నాం కదా, ఆ బౌల్ గ్యాస్ మీద పెట్టుకోవాలి. అవన్నీ కుకింగ్ కావాలి బాగా. వాటర్ అంతా బౌల్ అయ్యేదాకా అంత బాగా ఉడకాలి. మధ్యలో ఎలా కలబెట్టుకుంటూ చూడాలి. అట్లా చూడండి, అవి బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఉడికేదాకా చూడాలి. స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి. ఇలా అవ్వాలి, మొత్తం ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత అలా కలబెట్టుకొని మధ్యలో మా క్వాలిటీకి తగినట్టు చేసుకుంటున్నాము, ఎవరి ఖర్చుని బట్టి. అలా అయిన తర్వాత రసం ఆల్రెడీ దించి పెట్టుకున్నాము మనము, అవి చల్లారుతుంది. ఇంకొక బౌల్ తీసుకొని, ఇక రసం చూపిస్తున్నాను కదా, అదిగో ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకున్నాము. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. గ్యాస్ మీద పెట్టుకొని బౌల్ వేడైనాక ఆయిల్ వేసాను.
ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత చూడండి జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. ఇవి చిట్టుపట్ట ఆడుతున్నాయి చూడండి. చిట్టుపట్టలు ఆడేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి తుంచితే 2 పెట్టుకోవాలి, వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి. వెల్లుల్లి ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇప్పుడు మనం రోట్లు మళ్ళీ దంచుకోవాలి కచ్చేపచ్చాగా. అవి దంచుకొని మళ్ళీ అవి కూడా ఇప్పుడు అందులో వేసుకోవాలి. ఆల్రెడీ గ్యాస్ మీద బౌల్ పెట్టాను కదా చూడండి. అవి అందులో వేసుకోవాలి. ఇప్పుడు అంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలబెట్టేసుకోవాలి. ఇంగువ కూడా వేస్తున్నాను చూడండి. మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోండి, స్కిప్ చేయాలంటే స్కిప్ చేసుకుని నేనైతే వేస్తున్నాను. మనం ఆల్రెడీ రసం దించి పెట్టుకున్నాం కదా, ఉడికింది, అది వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఇందుతో అంతా అట్లా చేసేస్తున్నా చూడండి. చేయి పెట్టలేము, మరీ ఎక్కువ చల్లారితే చేయి పెట్టి తీయచ్చు, మనం చేయి పెట్టలేం కదా, అట్లా చేస్తున్నాం చూడండి. అలా చేసుకున్నాక ఇప్పుడు ఆల్రెడీ మనం అక్కడ తాలింపు పెట్టుకున్నాం కదా, అందులో వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చూడండి, మనము కొంచెం వాటర్ కూడా ఎగస్ట్రా కలుపుకోవచ్చు ఇందులోకి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాం చూడండి. మనకు దాంతో ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ మన క్వాలిటీ అయినట్టు మన ఎంత కావాలో రెసిపీ దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. చేసి సాల్ట్ అన్నీ సరిపోయినా లేవో కూడా చూసుకోవాలి. మళ్ళీ అన్నీ చూసుకొని ఇలా గ్యాస్ ఆన్లోనే పెట్టాను. ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి అవి బౌల్ అవ్వాలి. బౌల్ అయ్యేంత వరకు మనం అలా ఉంచేసుకోవాలి. అయ్యో చూడండి, ఇప్పుడు బౌల్ అవుతున్నాయి. బౌల్ అవుతుంది చూడండి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకొని బాగా బౌల్ కానీ రసం వేడి వేడి అన్నంలోకి టేస్టీ కూడా ఉంటుంది బాగా. చూడండి, మా స్టైల్లో అయితే ఇలా చేస్తాము. ఎవరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నచ్చితే ఇలాంటివి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూశాను. ఇప్పుడు ఓకేనండి, చూడండి అయింది. అలాగే రసం అయిపోయింది, టమాటా చింతపండు రసం అయితే అయిపోయింది. ఓకేనండి, చూడండి. చూడండి కలబెడుతున్నా, చూపిస్తున్నా ఎలా అయిందా లేదో చూడండి మీరే. ఓకేనండి, ఇలా చేసాను చూడండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి చూడండి, వేడి అన్నం పెట్టుకుంటున్నాను. వేడి వేడి అన్నంలోకి రసం వేసుకొని చూడండి, టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు రసం వేస్తున్నాను చూడండి. అన్నం ఆల్రెడీ ప్లేట్లో పెట్టుకున్నాను కదా, ఇప్పుడు రసం వేసుకుంటున్నాను చూడండి. మా స్టైల్ అయితే ఇలా చేస్తామండి. మాకైతే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. రసం వేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు రసం వేసుకున్నాను. ఇందులోకి నేను ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళు నంచుకోనికి. మీ దగ్గర ఏ కర్రీస్ ఉంటాయి ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు. మేమైతే ఇలా చేసుకుంటామండి, ఇలా తింటాం చూడండి. సూపర్గా ఉంటుంది, వేడివేడిగా ఉంది, కాలుతుంది. ఎంతమంది ఇలా చేసుకుని తింటారో నాకు కామెంట్లో చెప్పండి.